అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రీసెంట్గానే పెద్ది మూవీ నుంచి మరి గ్లిమ్స్ రావడం జరిగింది. గ్లిమ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మెయిన్గా వచ్చేసి మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆంజనేయ స్వామిలాగా, నిజంగానే ఆంజనేయ స్వామి మన రణరంగంలో యుద్ధం చేస్తున్నట్టు కథ తిప్పినట్టు ఏ విధంగా ఉందో రామ్ చరణ్ ఈ విధంగా ఈ గెటప్లో వస్తే కనుక అదే గుర్తొచ్చిందని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్గా చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పెద్ద మూవీ అయితే ఉందో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక బజ్ అయితే ఉంది. ఇది ఒకరి జీవిత కథ నుంచి రిఫరెన్స్ తీసుకున్నదని బజ్ ఉంది, అయితే క్లారిటీ లేదు. మొత్తానికి ఇప్పుడు ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఈ ఏదైతే డైలాగ్స్ చూసిన తర్వాత, కొన్ని రెఫరెన్సెస్ చూసిన తర్వాత నిజంగా ఒకరి జీవిత చరిత్రను రెఫరెన్స్గా తీసుకుంటున్నారు అని ఒక క్లారిటీ వచ్చింది. అది ఎవరిదంటే ఇక్కడ ఒక్కసారి మనం సరిగ్గా గమనిస్తే కనుక ఈయనే కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఈయన ఎవరంటే ఓటమి ఎరుగని వాడు, ఏనుగు బరువుని తన ఛాతీపైన ఉంచి తట్టుకున్న వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు గారి రెఫరెన్స్ పెద్దలో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒకసారి చూస్తే కనుక ఈ గెటప్ మనం ఒకసారి చూస్తే కనుక ఈ కథ పట్టుకునే విధానం ఈయనే కోడి రామ్మూర్తి గారండి, ఈయనే కోడి రామ్మూర్తి నాయుడు గారండి. సో ఈయన రెఫరెన్స్ ద్వారానే మరి పెద్ద మూవీ తీస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే చాలామందికి ఎవరు ఈయన, మరి ఈయన గొప్పతనం ఏంటి, మరి రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక రోల్, ఒకరి రెఫరెన్స్ తీసుకున్నారంటే ఎవరు ఏంటి అనేది ప్రజెంట్ ఉన్న మా జనరేషన్కి చాలామంది తెలియదు. అయితే మా ముందు తరాల వరకు చాలామందికి మరి ఇతను తెలిసే అవకాశం ఉంది. అసలు ఇతను ఎవరు అంటే ఈయన కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఈయన మన తెలుగువాడే. సో ఇతను సాధించినటువంటి ఘనత ఏంటంటే ఈయన మల్ల యోధుడు, ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి కుస్తీ ఫైటర్, ఒక రెజ్లర్ అనమాట. మామూలు వీరుడు కాదు ఈయన. అంటే ఆ కాలంలో నేను పుట్టింది 1883, ఈ 1900 కూడా కాదు, 1883లో పుట్టాడు నవంబర్ 3న. ఎక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి ఈయన. సో ఈయన మరి మల్లయోధుడు, కలియుగ భీముడు అనే ఒక బిరుదు కూడా ఉంది. కలియుగ భీముడు అంటే భీముడు అంటే మరి ద్వాపరయుగం కాదు, కలియుగ భీముడు, భీముడు అంత పవర్ఫుల్ వాడని బిరుదు కూడా ఉంది. మరి ఏంటి ఆయన సాధించిన ఘనత ఏంటి, ఏం చేశాడు అనేది ఒక్కసారి క్లారిటీగా తెలుసుకుందాం. ఈ కలియుగ భీముడైనటువంటి కోడి రామ్మూర్తి నాయుడు గారు మరి శ్రీకాకుళం జిల్లా వేరఘట్టంలో జన్మించారండి. వేరఘట్టం అనే ఒక గ్రామంలో జన్మించారు. సో ఈయన చేసినటువంటి అద్భుత విన్యాసాలు ఏంటంటే 2 వేగంగా వెళ్ళే మోటార్ కార్లను, అంటే వేగంగా వెళ్ళే కార్లను గొలుసులతో తన భుజాలకు కట్టుకుని అవి కదలకుండా నిలిపేశాడు. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళే కార్లు అయినా సరే 2 గొలుసులు పెట్టి 2 కార్లు, ఒక్క కారు కూడా కాదు, సో వేగంగా వెళ్ళే 2 కార్లను 2 గొలుసులు కట్టి భుజం మీద పెట్టి ఆపేశాడు ఆయన. ఎంత ఫాస్ట్గా పెట్టినా సరే వెళ్లకుండా ఆయన ఆపేశాడు. అంతటి బలశాలి, అదొక విన్యాసం. అది కాకుండా ఇంకా తన గుండెల పైన ఏనుగును అంటే ఏనుగు ఎంత బరువు ఉంటుందో మనం ఎస్టిమేటే చేయలేం. చిన్న ఏనుగు పిల్లే మనం కనీసం కదపలేం. అటువంటి ఏనుగుని తన ఛాతీ పైన నుంచోబెట్టి మరి ఏనుగుని ఎక్కించుకుని ఏకంగా 5 నిమిషాల పాటు ఆయన ఆ బరువును తట్టుకున్నాడు. ఇనప గొలుసులను తన ఛాతీ బలంతో తెంపేశాడు. అంటే ఇనప గొలుసుని జస్ట్ ఛాతీతో ఇలా అంటే మొత్తం తెగిపోయాడు అనమాట. అంతటి బలశాలి. అంతేకాకుండా అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా ఆయన వచ్చిన బిరుదు ఏంటంటే లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో బ్రిటన్ రాజు 5వ జార్జ్ మరియు రాణి మేరీ సమక్షంలో తన శక్తిని ప్రదర్శించి వారి నుండి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునైతే పొందడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇండియన్ హెర్క్యులస్గా పిలువబడే మన తెలుగు కుస్తీ వీరుడు. అంటే మన తెలుగువాడు ఇప్పటివాడు కాదు, 1883లో పుట్టిన వ్యక్తి. అప్పుడు నాకు తెలిసి 1883 అంటే ఖచ్చితంగా బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి ఒక వ్యక్తి మన తెలుగువాడు ఏకంగా లండన్ వెళ్ళి అక్కడ ప్రదర్శించి వాళ్ళ దగ్గర నుంచి హెర్క్యులస్ అనే ఒక బిరుదును పొందడం అంటే మామూలు విషయం చెప్పండి. ఎంతటి బలశాలి కాకపోతే అందరినీ అంతలా స్టన్ చేయకపోతే ఆయనకు ఆ బిరుదు వస్తుంది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఆయన కేవలం పహిల్వాన్ మాత్రమే కాదండి, ఎంతో దేశభక్తి ఉన్న చాలా మంచి వ్యక్తి. ఏ విధంగా అంటే తన సర్కస్ కంపెనీ ద్వారా సంపాదించిన లక్షలాది రూపాయలను భారతదేశ స్వాతంత్ర పోరాటానికి విరాళం ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. మనం ఇందాక డిస్కస్ చేసాం బ్రిటిష్ పరిపాలన.
సో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు మరి ఈ సర్కస్ ఏదైతే ఈ విన్యాసాలు చేసే సంస్థ ఉందో సో ఈయనదే, ఈ కోడి రామ్మూర్తి గారిదే. సో ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారి ఈ సర్కస్ ద్వారా వచ్చే డబ్బుల్ని లక్షలాది రూపాయలను, ఇప్పుడు లక్ష అంటే పెద్ద లెక్క కాకపోవచ్చు, అప్పట్లో నేను చెప్పేది 1900లో. సో 1900లో ₹1,00,000 అంటే ఇంకా ఒకసారి అర్థం చేసుకోవచ్చు, అంటే కోట్లలో లెక్క అనమాట. సో అటువంటి అంటే డబ్బులు లెక్క చేయకుండా స్వాతంత్ర పోరాటానికి ఇచ్చేసాడండి. తనకి ఉన్నటువంటి స్కిల్ ఏదైతే సంపాదించాడో స్కిల్తో అదంతా కూడా మన స్వాతంత్రం కోసం, మన స్వేచ్ఛగా బ్రతకడం కోసం అని ఇచ్చేయడం జరిగింది. సో ఇంతటి మహనీయుడి కథను మరి బుచ్చిబాబు గారు రాసుకుని దానికి పర్ఫెక్ట్ యాప్ట్గా మరి రామ్ చరణ్ గారిని మరి కోడి రామ్మూర్తి గారి పాత్రలో రిఫరెన్స్లో ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమైపోయింది. ఇంకొకసారి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పిక్ ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ చేస్తారో ఇక్కడ 1952 శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి కుస్తీశాల, అంటే ఆయన అప్పటికి లేరు. కోడి రామ్మూర్తి గారు 1942లోనే చనిపోవడం జరిగింది. ఇది 1952కి పెట్టారంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు తెలిసి గురువులు ఎవరన్నా ఉండి మొత్తానికి ఆయన రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఇందులో ఉంది. రామ్ చరణ్ గారు నిజంగా ఇటువంటి కథల్ని ఒప్పుకొని అంటే ఇటువంటి చరిత్ర తెలియని వాళ్ళకి, అంటే మరుగుపడిపోయిన చరిత్రను, ఒక గొప్ప చరిత్రను, ఎవరికి తెలియలేని చరిత్రను అందరికీ తెలిసేలా మరి ఇటువంటి కథల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి రియల్గా హ్యాట్స్ ఆఫ్. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.